చంద్రబాబు సోషల్ మీడియాకు సంకెళ్లు వేయాలనుకోవడం పిచ్చితనమని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. మీడియాను తనకు అనుకూలంగా లోబరుచుకున్న చంద్రబాబు సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనుకోవడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాలంటే చంద్రబాబుకు చిన్నబాబుకు అంత భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ ను అక్రమంగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని అంబటి మండిపడ్డారు. రవికిరణ్ కు అండగా ఉండి పోరాడతామంటున్న అంబటితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఇంటూరు రవికిరణ్ అరెస్టు రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చకు దారితీస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి లోకేష్ పైన పొలిటికల్ సెటైర్లు వేసినందుకు ఎవరైతే అడ్మిన్ ఉన్నారో రవికిరణ్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. అసలు ఎందుకు ప్రభుత్వం ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా వ్యవహరించబోతుంది, ఈ వ్యవహారాలని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుందో మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాలంటీర్లను అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. ఇది సాక్షాత్ ఇక్కడే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఏర్పడిన కంప్లైంట్ మేరకే అరెస్ట్ చేస్తున్న పరిస్థితుంది. ఎందుకు ఇది ప్రోత్సహించదగ్గ విషయమైనా? ఈ పరిణామాలు ఏ విధంగా దారితీస్తాయి అనుకుంటున్నారు సార్? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, లోకేష్ బాబు సోషల్ మీడియా అన్న, సాక్షి పత్రికలో వార్తలన్నా వారికి సింహస్వప్నంలాగా కనిపిస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు వస్తాయి, కొన్ని నిజాలు వస్తాయి, కొన్ని కల్పితాలు వస్తాయి. కానీ ప్రజలు దాన్ని నిర్ణయించుకుంటారు. పత్రికల్లో కూడా కొన్ని కథనాలు వస్తాయి, కొన్ని నిజాలు వస్తాయి, కొన్ని కుక్కుడు స్టోరీస్ వస్తాయి. కానీ సోషల్ మీడియా గురించి ఇంతగా భయపడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చెప్పాలి. ఇవాళ సోషల్ మీడియాలో లోకేష్ బాబు గారి గురించి ఏవో కార్టూన్లు వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉందండి. లోకేష్ బాబు గారు ఎన్ని తప్పులు మాట్లాడారు, మొన్న మాట్లాడారు. ఏది అసలు ఈ రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకకుండా చేస్తానని ఒక ముఖ్యమంత్రి గారు తనయుడు, మంత్రివర్గ సభ్యుడు, పంచాయతీరాజ్ మంత్రి మాట్లాడాడు. అంతేకాదు, ఇంతకు ముందు అనేక సందర్భాల్లో పచ్చిగా మాట్లాడినటువంటి సందర్భం. పొరపాటును మాట్లాడా లేకపోతే అనుకుని మాట్లాడా వేరే అంశం. ప్రజలకి ఆయన చెప్పింది ఏమిటి అనేది ప్రధానమైంది. ఇవాళ కుల పిచ్చి, మత పిచ్చి, డబ్బు పిచ్చి ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం అని ఆయనే చెప్పాడు. ఎవరు మనిషి యొక్క స్వాతంత్రాన్ని భంగనం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. రవి కిరణ్ యొక్క అరెస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. దీని మీద అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. సోషల్ మీడియా గొంతు, పత్రికల గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దారుణమైనటువంటి అంశం. పవర్ పంచ్ అనే దానికి ఒక అడ్మిన్గా ఉన్నటువంటి రవికిరణ్ని అరెస్ట్ చేసి మన లోకేష్ బాబు గారి మీద వచ్చేటటువంటి కార్టూన్లు ఆపాలని అనుకుంటే లోకేష్ బాబు మాట్లాడటం ఆపమన్న ముందు తప్పులు మాట్లాడటం ఆపితే సక్రమంగా అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఇది చాలా స్పష్టంగా సోషల్ మీడియాకి సంఖ్యలు వేయడం సాధ్యం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాని అయితే కంట్రోల్ చేయగలుగుతున్నారు, బెదిరించి ఏదో విధంగా లోపరుచుకొని, కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేరు. ఈ ఒక్క రవికిరణ్ అరెస్ట్ చేసినంత మాత్రాన లోకేష్ మీద కౌంటర్ లాగో, లోకేష్ మాట్లాడడం ఆపితేనే ఆ కౌంటర్ లాగుతాయని అంబటి రాంబాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నానితో సతీష్, సాక్షి టీవీ, అమరావతి.